అందరికీ నమస్కారం అండి. నా వ్యూవర్స్ కోసం ఈరోజు జేఈఈ మెయిన్స్ 2025కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే జేఈఈ మెయిన్స్ 2025కి ఇప్పటి వరకు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో వారికి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కరెక్షన్ చేసుకోవడానికి ఒకటి విండో ఓపెన్ చేయడానికని ఆప్షన్ అయితే ఇచ్చారు. అయితే ఈ విండో ఓపెన్ చేసుకోవడానికి ఎప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే ఈ నెల 26, 27 ఈ 2 తేదీల్లోనే ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్లో అప్లై చేసుకొని మిస్టేక్స్ చేసామని అనుకుంటారో వాళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అండి. రెండో విషయంకి వచ్చేటప్పటికి ఈ ఎట్లాగ మనము ఎడిట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం మిస్టేక్ చేస్తే ఈ జేఈఈ మెయిన్స్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని మనము ఒకసారి గుర్తు చేసుకుంటే ఇందులో 2 రకాలుగా ఉంటుంది ఎడిట్ చేసుకోవడానికి. ఒకటి ఎడిటబుల్ ఆప్షన్స్ ఒకటి ఉంటుంది, నాన్ ఎడిటబుల్ ఆప్షన్ ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఈ 2 మనము గుర్తుంచుకోవాలి. అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము జేఈఈ మెయిన్స్ 2025 అఫీషియల్ వెబ్సైట్ని మన లాగిన్ ద్వారా మనము ఎంటర్ అవ్వాలి. అంటే మన రిజిస్టర్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనం లాగిన్ అవుతాం జేఈఈ మెయిన్స్ వెబ్సైట్లోకి. ఆఫ్టర్ లాగిన్ తర్వాత జేఈఈ మెయిన్స్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ 2025 అని లింక్ ఉంటుంది. దాన్ని మనము క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత అప్పుడు అండ్ ప్రొసీడ్ టు మేక్ కరెక్షన్స్ అని వస్తుంది. అప్పుడు మనము ప్రొసీడ్ అవ్వాలి. కరెక్షన్ చేసుకోవడానికి ఏమేమి మనము మిస్టేక్ చేసామో చూసుకుంటూ మనము ప్రొసీడ్ అవ్వాలి కరెక్షన్ చేసుకోవడానికి. అప్పుడు ఇందాక మేము చెప్పినట్టుగా క్యాండిడేట్స్ నేమ్ కానీ లేదా ఫాదర్ నేమ్ కానీ లేదా మదర్ నేమ్ కానీ ఎనీవన్ ఏదో ఒకటే మనము ఎడిట్ చేసుకోవాలి. అంటే మీకు ఇందాక చెప్పినట్టుగా ఎడిటబుల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, నాన్ ఎడిటబుల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దానిలోకి సంబంధించిందే మన క్యాండిడేట్ పేరు ఏమైనా రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదు ఫాదర్ నేమ్ రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మదర్ నేమ్ రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ 3 ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇది ఫస్ట్ వన్. రెండోది వచ్చేటప్పటికి మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ కానీ, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్స్ కానీ ఇవైతే అస్సలు మనము ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఇవి మీరు ఇంతకుముందు ఆన్లైన్లో ఏం చేశారో ఇంకా అలాగే ఉండిపోతే తప్ప దాన్ని ఎడిట్ చేయలేము. తర్వాత ఇందాక మీకు చెప్పినట్టుగా క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్లో ఏదో ఒకటే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏమైనా మన క్వాలిఫికేషన్స్ రాంగ్ ఎంట్రీ చేస్తే అవి ఎడిట్ చేసుకోవచ్చు. పాన్ నెంబర్ కూడా ఏమైనా మనం రాంగ్ కానీ ఎంట్రీ చేసి ఉంటే పాన్ నెంబర్ కూడా మనము ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత కేటగిరీకి సంబంధించి కూడా మనమే రాంగ్ అని పెట్టుంటే కానీ ఓబీసీ, ఎన్సీఎల్ లేకపోతే ఈడబ్ల్యూఎస్, జనరల్ మనం ఏదో ఒక కేటగిరీ పెట్టుంటాం. అక్కడ ఏమైనా రాంగ్ అని మనం ఎంట్రీ చేసింది అది కానీ ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలంటే కూడా అది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సబ్ కేటగిరీ, క్యాండిడేట్కి కెన్ చేంజ్ సబ్ కేటగిరీ లైక్ పీడబ్ల్యూడి అనేది ఏదైనా ఆప్షన్ మనం ఎవరో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదా దానికి సంబంధించిన అప్లోడ్ కేటగిరీ సర్టిఫికేట్ కూడా చేయొచ్చు. కానీ 2 చేయడానికి లేదు, ఏదో ఒకటే చేయడానికి అవకాశం ఉంది. తర్వాత సిటీ అండ్ మీడియం కూడా చాలామంది ఒకవేళ ఎగ్జామ్ సిటీ ఏదో పెట్టుకొని ఉంటారు, ఇప్పుడు మరలా మార్చుకోవాలనుకుంటే అది కూడా మనం మార్చుకోవచ్చు. మీడియం అంటే అందరూ ఇంగ్లీషే పెడతారు కాబట్టి ఇంగ్లీష్ కింద ఉంచుకోండి. ఒకవేళ రాంగ్ అని పెట్టుంటే చూసుకోండి. మీడియము చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం మీడియం వేరే లాంగ్వేజ్ ఏదో పొరపాటున పెట్టేసి రేపొద్దున్న అది అలా వదిలేస్తే ఆ ఎగ్జామ్ మనం ఇబ్బంది పడతాం. అది కూడా ఒకటి మార్చుకోవచ్చు. తర్వాత మీకు ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత మనము సేవ్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడతో కరెక్షన్ పూర్తవుతుంది. ఇది కూడా ఓన్లీ కరెక్షన్ విండో ఓపెన్ చేసేది 26, 27 నవంబర్ ఈ నెల, ఈ 2 రోజుల్లోనే మనం చేసుకోవాలి. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకొని ఈ డేట్లోనే కరెక్షన్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే మనకి జేఈఈ మెయిన్స్ 2025కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో ఈ నెల 22 వరకే లాస్ట్ డేట్ ఉంది. ఈరోజు మనకి 20th నవంబర్, ఓన్లీ 2 days లేదా 3 days ఉంది. ఈ 2 days లేదా 3 daysలోనే ఇంకా ఎవరైనా మిస్ అయితే అప్లై చేసుకోలేకపోతే వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకా తర్వాత మనందరికీ తెలుసు ఎగ్జామ్ డేటు, అది మనకి జనవరి 22 నుంచి 31 వరకు మధ్య జరుగుతుంది. మరి ఎగ్జామ్కి కూడా అందరూ కూడా ప్రిపేర్ సీరియస్ కండి. మనకున్న టైం ఓన్లీ 2 months. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్, ఒక లైఫ్ చేంజ్ మేకర్ లాంటి ఎగ్జామ్ ఇది. దీన్ని అందరూ కూడా సీరియస్గా ఒక చక్కని ప్రణాళికతో ప్రిపేర్ కండి. మరొక పక్క ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఇది చదవాలి కాబట్టి ఈ 2 నెలలు కంప్లీట్గా జేఈఈ మెయిన్స్ మీదే, అది కూడా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుని ఉండండి. రెండోది మోడల్ పేపర్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో మనము ఏ సబ్జెక్ట్ ఏ ఒక చాప్టర్లో మనం ఎక్కువ మిస్టేక్స్ వస్తున్నాయో కూడా చూసుకొని తర్వాత ఏ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తే తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ కండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
లైక్ చేయండి, షేర్ చేయండి.